కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు ఈ నెల 21న సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుంటారు అని తెలిపారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తిరుపతి గంగమ్మ జాతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుందని, అలాగే సోమవారం అమ్మవారి అగ్నికుండం పుష్ప పల్లకి ఉంటుందని, మంగళవారం శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. అలాగే రేపు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. నా ఆధ్వర్యంలో ఉండిగా తీసాం. ఉండిగా తీస్తే బంగారు వస్తువులు 57 గ్రాములు, లక్కతో కూడిన బంగారం 13 గ్రాములు, మొత్తం బంగారం వచ్చి 71 గ్రాము ఉండింది. వెండి వస్తువులు 169 గ్రాములు ఉండింది. నోట్ల కట్టలు 20,27,570 రూపాయలు నోట్లు ఉండింది. చిల్లర 1,03,480 రూపాయలు ఉండింది. మొత్తం కలిపి 21,31,050 రూపాయలు నిన్న తేలింది. నిన్న దేవాదాయ శాఖకు సంబంధపడ్డ ఈఓ గారు, మేము, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో డిపాజిట్ చేశాం. డబ్బు భద్రంగా అక్కడ ఉంది. ఈ యొక్క కలెక్షన్ ఎంత టైం అంటే ఖాళీ 7 నెలలు, 7 మంత్స్. 7 నెలలకే మనకు 21,31,000 చిల్లర పడింది. అప్పుడు 5 ఏండ్లకు ఎన్ని కోట్లు పడింది. అలా డబ్బుల్లో ఏడపోయింది. ఇంతవరకు లెక్కలు ఇవ్వలే. ఏ లెక్కలు ఇవ్వలే. ఎవరు అడిగితే వాళ్ళపైన వీళ్ళు చెప్తారు, వీళ్ళపైన వాళ్ళు చెప్తారు. అంటే ఒక యావరేజ్గా మనం లెక్కేసుకుంటే కూడా ఓ 3 కోట్లు ఉండింది అలా క్యాష్. లేదు 3 లక్షలు అంటే అంతే కదా సార్. నెలకు 3 లక్షలు అంటే ఒక నిమిషం ఉన్నా ప్లీజ్. అది లేదు. 1 రూపాయి కూడా లేకుండా మనల్ని వదిలినారు. ఇప్పటికే వాళ్ళ లెక్కలు అడుగుతూ ఉన్నాము. ఇప్పటివరకు సరైన లెక్కల్లో వాళ్ళు చూపించడం లేదు. దీనికి ముందు మనం బంగారు నగలైతే, ఏదైతే బంగారు నగలు దేవస్థానానికి చెందిన బంగారు నగలు, తర్వాత నిన్నటి రోజు సాయంత్రం మొట్టమొదటి ఉత్సవం వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా వరుసగా సోమవారం వరకు ఉత్సవాలు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు శేషవాహనం 2 ఉత్సవాలు, రేపు సింహవాసనం వాహనం మీద 2 ఉత్సవాలు, తదుపరి అశ్వవాహనం ఆదివారం రోజు జరుగుతుంది. మళ్ళీ సోమవారం రోజు అత్యంత వైభవంగా అగ్నిగుండ ప్రవేశం, ఆ రోజు పుష్పపల్లికి బాణ వేడుకల కార్యక్రమం. తదుపరి మంగళవారం రోజు 20వ తేదీ శిరస్సు ఊరేగింపు కుప్పం చెరువు కట్టు మీద సుమారు 7-7:30 గంటలకు ప్రారంభమై బుధవారం 10 గంటల వరకు నిర్విరామంగా అమ్మవారి శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతూ భక్తాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో బలిదానాలు చేస్తూ అమ్మవారిని కొలిచే కార్యక్రమం కూడా అది తప్పకుండా ఏ పద్ధతిలో జరగాలనో దాన్ని అంతా కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ 21 బుధవారం రోజు విశ్వరూప దర్శనం అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వరి మేడం గారు కూడా విశ్వరూప దర్శనం కోసం 21వ తేదీ 12 గంటలకు ఇక్కడ వచ్చే కార్యక్రమం కూడా మనకు